విద్యార్థులకు వెల్కమ్. వృత్తంలో ఫస్ట్ క్వశ్చన్ గురించి నేను 10 ప్రశ్నలు రాశాను. వృత్తంలో ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో దాని గురించి 10 ప్రశ్నలు రాశాను. ఆ 10 ప్రశ్నలు ఎట్లా ఆన్సర్ చేసినో, దానికి ఏమేమి ఫార్ములాస్ వాడినో చెప్తాను, వినండి. సో ఫస్ట్ క్వశ్చన్ మనం ఏం చేసామంటే, మీరు నోట్స్ కూడా రాసుకున్నారు అనుకుంటున్నాను. సో దాంట్లో మనకి ఈ రకంగా ఉంది, 1 + m² ఇంటూ x² + y² మైనస్ 2 ఇంటూ x 2cx మైనస్ 2mcy ఈజ్ ఈక్వల్ టు 0. దీనికి కేంద్రము వ్యాసార్థము కనుక్కోమన్నాడు. సో ఇక్కడ దీనికి x²కి y²కి గుణకాలు ఉండొద్దు కాబట్టి దీంతో భాగించాం, ఈ పదంతో భాగించాను. అక్కడ ఆన్సర్ చూడండి మీరు, ఈ పదం ఎంత ఉందో అంతతో భాగించాను. భాగిస్తే ఇక్కడ పోతుంది, ఇక్కడ ఏం మిగులుతుంది, x² + y² వస్తుంది, మైనస్ 2c/√1 + m² ఇంటూ x వస్తుంది, మైనస్ 2mc/√1 + m² ఇంటూ y వస్తుంది. స్థిర పదం లేదు, ఈజ్ ఈక్వల్ టు 0. సో దీనికి మనం కేంద్రం రాయాలి. కేంద్రం రాసేటప్పుడు దీన్ని దేంతో పోల్చాను, x² + y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0తో పోల్చాను. సో ఈ పదం ఇక్కడ k తీసుకున్నాను, c ఇక్కడ వచ్చింది కాబట్టి k తీసుకున్నాను, ఆ పదంతో పోల్చాను. పోల్చితే ఏమైందంటే ఇక్కడ మనకు 2gనేమో ఇది మొత్తం అవుతుంది, ఈ పదం మొత్తం 2g గుర్తుతో సహా 2g ఈజ్ ఈక్వల్ టు, మీరు ఆన్సర్ చూసుకోండి, 2c/√1 + m². సో ఈ రెండింటిని క్యాన్సిల్ చేస్తే g ఈజ్ ఈక్వల్ టు ఈ రకంగా వస్తుంది. అట్లాగే 2f ఈజ్ ఈక్వల్ టు y గుణకము మైనస్ 2mc/√1 + m² వస్తుంది. ఇక్కడ కూడా 2 రెండు వైపులా క్యాన్సిల్ చేస్తే f ఇది వస్తుంది. k విలువ లేదు, k లేదు కాబట్టి k ఈజ్ ఈక్వల్ టు 0. ఇందులో స్థిర పదం లేదు, ఇక్కడ స్థిర పదం ఉంది, స్థిర పదం ఇందులో లేదు కాబట్టి 0. కేంద్రం అంటే ఏం రాయాలి మనము, ఫార్ములా -g - f. ఇది g విలువ, -g అంటే ఇది ఏమైపోతుంది, ప్లస్ అయిపోతుంది, c/√1 + m² వస్తుంది. కామ f అంటే -f అంటే దీనికి కూడా ఇది ప్లస్ f ఉంది, ఇక్కడ -f అంటే ఇది గుర్తు మారి ఏమవుతుంది, mc/√1 + m²గా కేంద్రం వచ్చేస్తుంది. ఇది మొత్తం మనకు కేంద్రం అవుతుంది. తర్వాత వ్యాసార్థం రాశాను. వ్యాసార్థం అంటే ఏమొస్తుంది మనకు, నోట్స్లో రాశాను, క్లియర్గా చూసుకోండి. √g² + f² - k. జనరల్ c ఉండాలి, ఇక్కడ మనకు లెక్కలో c ఇచ్చారు కాబట్టి దీన్ని k అనుకున్నాం, ఇక్కడ k వస్తుంది. g అంటే ఏం చేయాలి, ఇంతకుముందుకు g ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, ఇక్కడ నుంచి మనకు -c/√1 + m², దీనికి ఒక హోల్ స్క్వేర్ ప్లస్ -mcf విలువ ఇది /1 + m² హోల్ స్క్వేర్. k విలువ మైనస్ c విలువ 0 కాబట్టి 0 తీసుకున్నాం, 0 వస్తుంది, ఇది రాయక్కర్లేదు. దీన్ని సింప్లిఫై చేస్తే ఆన్సర్ వచ్చింది చూడండి, √c ఈజ్ ఈక్వల్ టు c వచ్చేస్తుంది ఆన్సర్. చెప్పాను, మొత్తం రాశాను అందులో. ఇది ఫస్ట్ క్వశ్చన్, ఇది ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించిన ఫస్ట్ క్వశ్చన్. ఇకపోతే ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించి రెండవ ప్రశ్న. ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించి రెండవ ప్రశ్న ఏముంది, ఇది వృత్తాన్ని సూచిస్తే x² + y² ప్లస్, మీరు నోట్స్ దగ్గర పెట్టుకొని చూసుకోండి, 2gx ప్లస్ 2fy ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 వృత్తం అయితే ఇది అయితే, తర్వాత దీని కేంద్రం కూడా ఇచ్చాడు. కేంద్రం ఎంత ఇచ్చాడు, 2, 3 అయితే ఏమేం కనుక్కోమంటున్నాడు, g కనుక్కోమంటున్నాడు, f కనుక్కోమంటున్నాడు, వ్యాసార్థం r కనుక్కోమంటున్నాడు. సో 3 కనుక్కోమన్నాడు ఇక్కడ. సో ఇది కనుక ఒకవేళ వృత్తం అయితే దీనికి కేంద్రం ఎంత అవుతుంది, g ఎంత అవుతుంది, f ఎంత అవుతుంది, r. దీనికి కేంద్రం కూడా ఇచ్చాడు 2, 3 అని. సో దీనికి ఏం చేశాను నేను, ఈ వృత్తంకి కేంద్రం డైరెక్ట్ రాశాను సూత్రం ప్రకారం. కేంద్రం అంటే ఎలా డైరెక్ట్గా ఎలా రాయాలని చెప్పాను మీకు, ఇంతకుముందు చెప్పాను ఒక క్లాస్లో. గుణకాన్ని సగం చేసి గుర్తు మార్చాలి. 2g సగం చేస్తే g, గుర్తు మారిస్తే -f.
గుణకాన్ని సగం చేసి గుర్తు మార్చాలి. 2f సగం అంటే f, గుర్తు మార్స్తే -f. ఇది మనకు సూత్రం ప్రకారం వస్తుంది. కానీ ఇక్కడ ఎంత ఇచ్చాడు? 2,3 అని ఇచ్చాడు. కేంద్రం ఎంత ఇచ్చాడు అంటే ఏమవుతుంది? -g = 2 అవుతుంది, -f = 3 అవుతుంది. సో దీంతో g = -2 వచ్చేస్తుంది, f = -3 వచ్చేస్తుంది. ఇది మనకు g. ఆల్రెడీ వృత్తంలో x² + y² 2gx 2fi ప్లస్ cతో పోల్చుకుంటే c ఎంత అయినట్టు మనకి ఇక్కడ 2 అయినట్టు, అంటే c = 2 ఉంటుంది. g వచ్చింది మనకు కనుక్కోవాలన్నట్లు, g వచ్చేసింది, f వచ్చేసింది. r కనుక్కోవడానికి ఈ cని తీసుకుంటాం. c ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం? దీన్ని x² + y² + 2gx + 2fi + c వృత్తం యొక్క సాధారణ రూపం అంటాం దీన్ని. x² + y² + 2gx + 2fi + c = 0. సో దీన్ని పోల్చితే ఇవన్నీ పోను c = ఎంత వస్తుంది? ఇక్కడ 2 వస్తుంది. సో మనకిది c విలువ ఉంది. c విలువ ఈ రెండు తెలుసు కాబట్టి ఇప్పుడు వ్యాసార్థం r రాస్తాం. వ్యాసార్థం సూత్రం ఏంటి? g² + f² - c. g అంటే -2² ప్లస్ f అంటే ఇది -2², f అంటే -3², c అంటే -2. ఇది 4 అవుతుంది, +9 13, 13లోంచి 4 + 9 c = ఇక్కడ మనకు ఇది -12 లెక్కలో, -12 అంటే ఇక్కడ ఎంత వస్తుంది? ఇది -12. సో -12 అంటే ఇక్కడ -−, ఏమొస్తుంది? ప్లస్ వస్తుంది. ఇక్కడ సూత్రంలో మైనస్, దీనికి ఉన్న -+12 అవుతుంది. సో మొత్తం మీద √25 వచ్చేస్తుంది, ఇది 5 అవుతుంది. సింప్లిఫికేషన్ చేసి చూసుకోండి. సో ఇది రెండో లెక్క, ఆన్సర్ రాశాను. ఫస్ట్ క్వశ్చన్లో రెండో లెక్క, ఇది ఫస్ట్ క్వశ్చన్లో రెండవ ప్రశ్న. ఓకే కదా? సో నెక్స్ట్ మూడవ ప్రశ్నకి వెళ్తే, ఫస్ట్ క్వశ్చన్లో మూడవ ప్రశ్న. మొత్తం మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ కూడా పెట్టాను. ఒకసారి అవసరం అనుకుంటే అడగండి, మళ్ళీ ఒకసారి లింక్ పెడతాను, అందరి దగ్గర ఉందనుకుంటున్నాను. సో మూడవ ప్రశ్న చూడండి. సేమ్ ఇది కూడా దాదాపు ax² + bxy + 3y², తర్వాత -5x, తర్వాత +2y -3 = 0. ఇది కనుక వృత్తాన్ని సూచిస్తే ఏ విలువ కనుక్కోవాలి? b విలువ కనుక్కోవాలి, కేంద్రము కనుక్కోవాలి, వ్యాసార్థం r కనుక్కోవాలి. ఇది ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించిన క్వశ్చన్లు. ఫస్ట్ క్వశ్చన్లో మూడవ ప్రశ్న ఇది. మీకు రాసి నోట్స్ పెట్టాను. ఆ నోట్స్లో ఇది కనుక వృత్తాన్ని సూచిస్తే, ఇది వృత్తం అయితే ఏ ఎంత, b ఎంత, కేంద్రం ఎంత, వ్యాసార్థం ఎంత. సో దీని గురించి కాను ఒకవేళ మనకి ఇది ఫార్ములా ఉంటుంది, ax² + 2hxy + by² + 2gx + 2fi + c = 0 ఒకవేళ వృత్తం అయితే. ఇది కనుక వృత్తం కనుక అయినట్టయితే, ఇది వృత్తాన్ని సూచించినట్టయితే అప్పుడు నియమాలు ఏముంటాయి? a = b ఒకటి ఉంటుంది, 2h = 0 ఒకటి ఉంటుంది, ఇంకోటి g² + f² -ac ≥ 0 ఉంటుంది. దీని అవసరం మనకి ఇక్కడ లేదు. ఈ మూడో నియమం వదిలేస్తే, సో ఈ నియమం ప్రకారం మనకు a = b అవ్వాలి. 2h అంటే ఏంటి? xy గుణకం. 2h అంటే ఏంటిది? మనకు xy గుణకం. xy గుణకము 0 అవ్వాలి. a అంటే ఏంటి? x² గుణకం. b అంటే ఏంటి? y² గుణకం. సో దీన్ని ఉపయోగిస్తాం. ఫస్ట్ ఉపయోగించి మనం ఏబీలు కనుక్కునే ప్రయత్నం చేస్తాం. సో దీన్ని ఒకసారి పోల్చుకుంటే, అంటే ఇచ్చిన లెక్కలో ఇచ్చిన దీన్ని ఒకసారి పోల్చుకుంటే a = a అంటే x² గుణకం a అయితే ఇక్కడ a ఉంది, తర్వాత y² గుణకం b అంటే ఇక్కడ 3 ఉంది, తర్వాత xy గుణకము 2h ఉంటే ఇక్కడ b ఉంది. సో దాని ప్రకారం మనం రాసుకుంటే ఫస్ట్ a = b కావాలి. a = b అంటే ఏం కావాలి? x² గుణకము y² గుణకం సమానం. x² గుణకము a, y² గుణకము b రెండు సమానం. దాని ప్రకారం ఇక్కడ x² గుణకం అంటే a ఉంటుంది, తర్వాత y² గుణకం అంటే 3 ఉంది. సో a = 3 ఒక ఆన్సర్ అవుతుంది. రాశాను మీకు సొల్యూషన్ డైరెక్ట్గా. నెక్స్ట్ రెండవ ప్రశ్న, రెండవ దానికి b విలువ గురించి 2h = 0 అంటే xy గుణకం 0. xy గుణకం అంటే ఎంత ఉంది? ఇక్కడ 3 ఉంది, b ఉంది. b = 0.
సో XY పదం ఉండకూడదు. XY పదం ఉండకూడదు అంటే దాని గుణకం ఎంత ఉందో అంత 0 కావాలి. B ఉంది కాబట్టి B ఈజ్ ఈక్వల్ టు 0. ఇది రెండో ఆన్సర్. అంటే ఏ విలువ B విలువ. ఏ విలువ B విలువ వచ్చిన తర్వాత మనం వృత్తాన్ని మళ్ళీ ఒకసారి తీసుకుంటాం. వృత్తం ఏం రాసామో ఒకసారి తీసుకుంటాం. సో వృత్తం ఏ రకంగా మార్పు చెందుతుంది. సో ఇప్పుడు A ఈజ్ ఈక్వల్ టు 3, B ఈజ్ ఈక్వల్ టు 0 రెండు రాస్తే వృత్తం ఈ రకంగా వస్తుంది. ఇక్కడ రాస్తాను, ఈ నియమం తీసేసి అది రాసాను మీకు నోట్స్లో. నోట్స్ బాగా ఫాలో కండి లేదా మెయింటైన్ చేయండి నోట్స్. సో A ఈజ్ ఈక్వల్ టు 3 అంటే 3x². B ఈజ్ ఈక్వల్ 0 రాసి ఈ పదం మొత్తం పోతుంది. తర్వాత ఇది 3y² మైనస్ 5x ప్లస్ 2y మైనస్ 3గా మారిపోతుంది. మనం A ఈజ్ ఈక్వల్ టు 3, B ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చిన తర్వాత రెండింటిని ఇందులో రాస్తే వృత్తం ఈ విధంగా మారుతుంది. ఇంతకుముందు క్లాసుల్లో చెప్పాను, వృత్తం కేంద్రము వ్యాసార్థాలు కనుక గుణకం 1 చేసిన తర్వాతే లెక్కలు చేయాలి. అందు గురించి దీన్ని 3తో భాగిస్తాం. 3తో భాగిస్తే ఇక్కడ ఎంత వస్తుంది? x² ప్లస్ y² మైనస్ 5/3x ప్లస్ y ప్లస్ 2/3y మైనస్ 1. 3/3 అంటే 1 వస్తుంది. ఇది మనకు వృత్తం యొక్క రూపం అవుతుంది. x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ ఇది. కేంద్రం అంటే ఏం రాయాలని చెప్పాను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను నేను క్లాస్ తీసుకున్నప్పుడు. సో కేంద్రం అంటే ఏం చేయాలి? ఫస్ట్ x గుణకాన్ని సగం చేసి గుర్తు మార్చాలి. మైనస్ ఉంది కాబట్టి ప్లస్ వస్తుంది. 5/3 అక్కడ ఉంది. దీన్ని సగం చేయడం అంటే బై2, మొత్తానికి ఇట్లా బై2 పెట్టవచ్చు. అంతకంటే ఈజీగా హారంలో ఇంటూ 2 చేస్తే అయిపోతుంది. ఇట్లా రాసినా కూడా అంతే. ఇది మొత్తానికి బై2 సగం చేయడం అంటే బై2 చేయడమే కదా. సో బై2 కాకుండా మనం ఏం పెట్టవచ్చు? సింపుల్గా హారంలో 3/2 రాస్తే సరిపోతుంది. ప్లస్ కామ y గుణకం. దీంట్లో కూడా గుర్తు మారాలి. ఫస్ట్ ఏముంది? ఇక్కడ ప్లస్ ఉంది అంటే ఏమొస్తుంది? మైనస్. తర్వాత 2/3 సగం చేయాలి కాబట్టి హారంలో మళ్ళీ ఏం రాస్తాం? 2 రాస్తాం. సో ఇక్కడ ఈ రెండు క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడైతే క్యాన్సిల్ కాదు కాబట్టి ఇది ఎంత అవుతుంది? 5/6 కామ మైనస్ 1/3. ఇది కేంద్రంగా వచ్చేస్తుంది. సరే, కేంద్రము ఆన్సర్ మనకు ఈ రకంగా వస్తుంది. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే ఇది కేంద్రం అక్కడ రాసినప్పుడు 1/2. ఓకే. సో ఇది మనకు కేంద్రము. వ్యాసార్థం తీసుకుంటే r ఈజ్ ఈక్వల్ టు √g² ప్లస్ f². g² అంటే ఇందులో సగం మాత్రమే, గుర్తు మార్చొద్దు. అంటే 5/6 హోల్ స్క్వేర్. తర్వాత f² అంటే దీంట్లో సగం. దీన్ని కూడా మనం 2/6 రాసేయచ్చు. బై సగం అంటే 3 ఇంటూ 2 రాస్తాం కాబట్టి ఇక్కడ వచ్చింది కదా 2/6. లేదా 1/3 కూడా రాయొచ్చు. 2/6 దీంట్లో సగం అన్నప్పుడు హారంలో 2 రాస్తాం. సో 2/3 అంటే 2/6 అవుతుంది హోల్ స్క్వేర్. మైనస్ దీనికి గుర్తు మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ వస్తుంది. మైనస్ సి అంటే ఇక్కడ -1 ఉంది, -1 అవుతుంది. మీకు దాంట్లో లెక్క రాశాను, దీని సింప్లిఫికేషన్ కూడా చేశాను. మొత్తము √70/6 సంథింగ్ వచ్చింది. చెక్ చేయండి ఒకసారి, ఏమన్నా ఉంటే ఆన్సర్ కరెక్షన్ చేయండి. సో ఇది మనకు 3వ క్వశ్చన్. తర్వాత 4వ ప్రశ్న ఏముంది? సో ఒకటొకటి చెప్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఆ క్వశ్చన్ గురించి పర్టికులర్గా అడిగే ప్రయత్నం చేయండి. వాట్సాప్ ద్వారా కానీ లేకపోతే ఫోన్ ద్వారా కానీ చేసి చెప్పండి నాకు. ఫస్ట్ క్వశ్చన్లోకే ఇది 4వ ప్రశ్న. ఫస్ట్ క్వశ్చన్లో 4వ ప్రశ్న ఏముంది? 4వ ప్రశ్న, వృత్తము మూల బిందువు గుండా పోతుంది. తర్వాత మనకు వృత్తము కేంద్రం ఇచ్చాడు. సో వృత్తము ఏమవుతుంది? మనకు 0, 0 గుండా పోతుంది. మూల బిందువు గుండా పోవును. తర్వాత దీన్ని మనం ఏమనుకున్నాం? మీ బిందువును A అనుకున్నాం. తర్వాత వృత్త కేంద్రం ఇచ్చాడు. వృత్త కేంద్రం ఇవ్వబడింది. సో కేంద్రము దీన్ని మనము C అనుకున్నాం. -4, -3. సో వృత్త సమీకరణం కనుక్కోవాలి. సో వృత్తం ఇట్లా ఉంటే దీని కేంద్రం తెలుసు C అని. ఇది ఏ బిందువు గుండా పోతుంది? 0, 0 గుండా పోతుంది. A, ఇదేమో C. సో మనం ఇక్కడ దీని వృత్త సమీకరణం కనుక్కోవాల్సిన అవసరం ఉంది. సో దీంట్లో వృత్త సమీకరణం కనుక్కోవడానికి కాను మన వృత్త సమీకరణం చాలా ఫార్ములా. ఒక ఫార్ములా ఏంటంటే వృత్త సమీకరణానికి కేంద్రం x1 y1 తెలిసి
వ్యాసార్థం r తెలిస్తే కేంద్రం ఏం తెలిసి ఉండాలి, ఇది కేంద్రము ఇది వ్యాసార్థం, అంటే ఈ కేంద్రం తెలుసు మనకి ఇక్కడ x1 y1. కేంద్రం తెలిసి వ్యాసార్థం కూడా తెలిస్తే సూత్రం ఏది వాడచ్చు, x మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ y1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్ సూత్రాన్ని వాడచ్చు. సో ఈ సూత్రం వాడటానికి మనకు కేంద్రం తెలిసి ఉండాలి, వ్యాసార్థం. కేంద్రం తెలిసి ఇక్కడ వ్యాసార్థం తెలియదు. సో వ్యాసార్థం తెలియదు కానీ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ దూరం ఏమవుతుంది, మనకు వ్యాసార్థం అవుతుంది, r అవుతుంది. సో r ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, CA, ఆ రెండు బిందువుల మధ్య దూరం. సో C అంటే నిరూపకాలు ఏంటి మనకు -4, -3. సో C బిందువు, ఇది A బిందువు, CA పొడవు. సో r ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చేస్తుంది, రూట్ ఆఫ్ ఈ రెండింటి మధ్య దూరం కనుక్కుంటే x మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే 0 మైనస్ -4 హోల్ స్క్వేర్ ప్లస్ 0 మైనస్ -3 హోల్ స్క్వేర్. సో సింప్లిఫై చేస్తే r ఈజ్ ఈక్వల్ టు 16 + 9 25 వర్గమూలం 5 వచ్చేస్తుంది. వ్యాసార్థం తెలుసు. ఇప్పుడు ఏమైంది, మనకు ఈ వృత్తానికి ఏదైతే వృత్తం కనుక్కోవాలో దానికి కేంద్రం తెలుసు, x1 అంటే -4, y1 అంటే -3. వ్యాసార్థం r తెలుసు. సో వృత్త సమీకరణం సూత్రం ఏం వాడతాం, వృత్త సమీకరణం x మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ y1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్. దీని ప్రకారం x మైనస్ -4 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ -3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్. r స్క్వేర్ అంటే మనకు కేంద్రం వ్యాసార్థం వచ్చింది 5 స్క్వేర్. ఇది x ప్లస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ ఇది y ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇది 25. దీన్ని ఇంకా సింప్లిఫై చేశాను, మీకు ఇచ్చిన నోట్స్లో ఆన్సర్ వస్తుంది x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ సమ్ 8x ప్లస్ 6y ఈజ్ ఈక్వల్ టు 0 సంథింగ్ వచ్చింది. సింప్లిఫై చేయండి, ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్, a మైనస్ b హోల్ స్క్వేర్ అక్కడ రాశాను మీకు స్టెప్స్లో. సో చూడండి, ఇది 4వ లెక్క. ఇది ఫస్ట్ క్వశ్చన్లో ఇవన్నీ కూడా. తర్వాత 5వ ప్రశ్న. ఐదవ ప్రశ్నకు వస్తే ఒక వృత్తం ఇచ్చి దాంతో సకేంద్రియం అన్నాడు. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 8x మైనస్ 12y ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ వృత్తముతో సకేంద్రియమవుతూ 2, 3 గుండా పోవు వృత్త సమీకరణం కనుక్కోండి. ఈ బిందువుని ఏమన్నా మనము, బిందువుకు నేమ్ ఏమి ఇవ్వలేదు, సో ఏ అనుకుందాం. అక్కడ కూడా ఇచ్చిన ఇవ్వకపోయినా ఒకటే. సో దీనితో సకేంద్రియం అవుతూ దీని గుండా సకేంద్రియం అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక వృత్తం ఉందనుకోండి, దీని కేంద్రం ఇక్కడ ఉంది, ఎంతో కొంత కేంద్రము C అనుకుందాం. సో ఇప్పుడు ఏంటంటే ఇది కేంద్రంగా మనం ఒక వృత్తం గీసాం. ఇదే కేంద్రంగా మనం ఇంకా వృత్తాలు గీయవచ్చు. ఇట్లా వృత్తలేఖ తీసుకొని ఇట్లా వృత్తాలు గీయవచ్చు, పైనుంచి ఇట్లా గీయవచ్చు. అంటే రెండింటికి వృత్తాల కేంద్రం సేమ్ ఉంటుంది. ఇదే కేంద్రంతో వ్యాసార్థం మార్చి ఇంకో వృత్తం గీయవచ్చు. సో ఈ వృత్తాలన్నీ ఏమవుతాయి, అన్నిటికీ ఒకటే కేంద్రం కాబట్టి సకేంద్రియ వృత్తాలు అవుతాయి. సో ఇవన్నీ ఏమంటారు మీరు, ఇది 3 వృత్తాలున్నాయి, 3 కూడా సకేంద్రియ వృత్తాలు. అంటే ఒకటే కేంద్రం ఉన్న వృత్తాలను సకేంద్రియ, అంటే కేంద్రం అక్కడే పెడతాం, వ్యాసార్థం మార్చుతూ గీస్తాం. సో ఇక్కడ మనం 2 తీసుకుందాం, ఈ 2 వృత్తాలు తీసుకుందాం. ఒకటి ఇచ్చిన వృత్తం అనుకుందాం. సపోజ్ ఇది ఇచ్చిన వృత్తం, దీని కేంద్రము C తీసుకుందాం. ఇంకో వృత్తము దీనికి మనకు కావాల్సిన వృత్తం ఇది అనుకుందాం. ఇది సకేంద్రియ వృత్తం. ఇది దేని గుండా పోతుంది, A 2, 3 గుండా పోతుంది. ఈ వృత్త సమీకరణం కనుక్కోవాలి. ఇదేమో మనం కనుక్కోవాల్సింది, ఇదేమో ఇచ్చిన వృత్తం. సో ఇచ్చిన వృత్తంతో సకేంద్రియం అవుతూ 2, 3 గుండా పోయే వృత్తం కావాలి. ఆన్సర్ చాలా సింపుల్గా ఉంటుంది. కావలసిన వృత్తం అని డైరెక్ట్గా రాస్తాం, సకేంద్రియమైన వృత్తం అని రాయొచ్చు. సో కావలసిన వృత్తం సకేంద్రియం అన్నప్పుడు లెక్క చాలా ఈజీ, సింపుల్ క్వశ్చన్ ఇది. ఎగ్జామ్లో ఇస్తే కనుక కావలసిన వృత్తము, లేదా నేను అక్కడ ఏం రాసానో నోట్స్లో చూడండి ఒకసారి. సో స్టెప్ ఏదైనా సరే దీని మీనింగ్ ఏం రాయాలంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 8x మైనస్ 12y ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0. లేదా
సమ్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఏదైనా రాయొచ్చు, కే కానీ సి కానీ ఏదైనా రాయొచ్చు. సో సకేంద్రియం అన్నప్పుడు ఈ 4 పదాలు సేమ్ రాయాలి, ఏం మార్చొద్దు, ఎట్లా ఉన్నాయో అట్లా. స్థిర పదం అక్కడ ఉన్నది వదిలేసి ఇక్కడ కే రాయాలి. ఈ కే విలువ కనుక్కోవాలి. ఇప్పుడు ఇది మనకు కావాల్సిన వృత్తం. కావాల్సిన వృత్తం దేని గుండా పోతుంది? 2, 3 గుండా పోతుంది. దాన్ని దీంట్లో ప్రతిక్షేపించడం ద్వారా ఏమొస్తుంది? కే. సో ఈ వృత్తం లేదా పై వృత్తము దేని గుండా పోతుంది? 2, 3 గుండా పోవును. స్టెప్స్ రాసాను చూడండి, మీకు గుండా పోవును. సో పోవును కాబట్టి ఇందులో రాస్తే 2² + 3² + 8 × 2 - 12 × 3 + k = 0. ఇది 4 + 9 13 + 16 29 - 36 సమ్ -23 4 + 9 + 16. ఇక్కడ నేను అక్కడ చూడండి ఒకసారి, ఇది తప్పు ఉందేమో. 16 ఇది 4 + 9 + 16 - 24 + k = 0. ఇక్కడ ఏమొస్తుంది? ఇది 24 29 5 + c వస్తుంది, 5 + k వస్తుంది. సో k = -5. సో k = -5ని ఏం చేయాలి? ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేయాలి. కావాల్సిన వృత్తం అని రాయాలి. చివరిలో వృత్తము రాసి x² + y² + 8x - 12y - 5 = 0. అక్కడ 1 వచ్చినట్టుంది, చూడండి ఒకసారి దాన్ని. ఇది ఇందులో క్యాలిక్యులేషన్లో సకేంద్రియ వృత్తం అన్నప్పుడు మనం చేయాల్సిందే. చాలా సింపుల్ క్వశ్చన్, చాలా సింపుల్ క్వశ్చన్. మీరేం లేదు, ఈ ఫస్ట్ 4 పదాలు రాయటం, చివరి దాన్ని +k పెట్టి k విలువ కను, లేదా సి అని రాయచ్చు, ఏదో ఒకటి రాసి k విలువ. ఎట్లా కనుక్కోవాలి? ఈ బిందువుని తీసుకొచ్చి ఇందులో రాస్తే 2² + 3², ఆ బిందువు కూడా ఇస్తాడు ఒకటి, -12 × 3 + k. దీన్ని సాధిస్తే k విలువ వస్తుంది. -5 వచ్చినట్టుంది, నేను 1 రాసినట్టు చెక్ చేయండి, ఏదో ఒకటి. అది తీసుకెళ్ళి ఇందులో ప్రతిక్షేపం చేయండి. మెథడ్ ఇంపార్టెంట్. మెథడ్ చూడండి. ఇలాగే ఇంకో లెక్క కూడా ఉంది మనకు, సమ్ 10వ లెక్కనో ఎంతనో ఉన్నట్టుంది సకేంద్రియము అనేది. 10వ లెక్క ఉంది. 10వ లెక్క కూడా మీరు చేయండి. వృత్తము అక్కడ ఇచ్చాడు, -2, 4 ఇచ్చాడు. నేను రాశాను ఆల్రెడీ, ట్రై చేయండి. చాలా సింపుల్ క్వశ్చన్లు ఇవన్నీ కూడా. ఇది మనకు 5వ ప్రశ్న. సో 6వ ప్రశ్న. 4వది చెప్పాను, 4వది చెప్పాను. 5వ ప్రశ్న. ఇప్పుడు 6వ ప్రశ్న. సో 6వ ప్రశ్న ఏంటంటే, వృత్తానికి ఒక వ్యాసం చివర ఇచ్చి రెండవ వ్యాసం చివర కను. ఫస్ట్ వృత్తం ఇచ్చాడు, x² + y² -8x, తర్వాత -8y, తర్వాత +27 = 0. దీనికి ఒక వ్యాసము చివర. ఇది వృత్తం. ఈ వృత్తానికి ఒక వ్యాసము చివర ఎంత ఇచ్చాడు? 2, 3. అయితే రెండవ చివరను కనుక్కోండి అన్నాడు. ఏమన్నాడు? రెండవ చివరను కనుక్కోండి. మనం ఏం చేస్తామంటే ఫస్ట్ రెండవ చివర తీసుకుంటాం. రెండవ చివర x1 y1గా తీసుకుందాం. మనకు రెండవ చివర తెలియదు, దాన్ని కనుక్కోవాలి. సో రెండవ చివరను b అనుకుందాం, దీన్ని a అనుకుందాం. కేంద్రం కనుక్కుంటే, దీనికి కేంద్రం కనుక రాసినట్టయితే, కేంద్రం ఎట్లా రాయాలని చెప్పాను, అందుకే చెప్తాను. ప్రతిసారి ఫార్ములా రాయకుండా డైరెక్ట్గా రాసే ప్రయత్నం చేయాలి. కేంద్రం అంటే సగం చేయడం, గుర్తు మార్చడం. దాన్ని సగం చేస్తే 4 గుర్తు ప్లస్, దీన్ని కూడా y గుణకాన్ని సగం చేస్తే 4 గుర్తు ప్లస్. ఇది కేంద్రం. కేంద్రాన్ని మనం సి అనుకున్నాం, సి తీసుకున్నాం. సో మనకు వృత్తంలో ఏమవుతుంది? వ్యాసం యొక్క మధ్య బిందువు ఇది ఏ బిందువు ఒక చివర, అంటే 2, 3. ఇది బి బిందువు ఇంకొక చివర, x1 y1గా తీసుకున్నాం. ఇక్కడ కేంద్రము సి ఉంది. సి ఎంత? 4, 4. సో మనకు వ్యాసానికి మధ్య బిందువు ఏమొస్తుంది? కేంద్రం. ఏ వృత్తంలో అయినా ఏ వ్యాసం తీసుకున్నా వ్యాసం యొక్క మధ్య బిందువు ఏమవుతుంది? కేంద్రం. అంటే ఈ రెండిటి మధ్య బిందువు సివి అవుతుంది. అంటే ఏబి మధ్య బిందువు = సి. సో ఏబి మధ్య బిందువు సి అంటే రెండింటికి మధ్య బిందువు సూత్రం అంటే ఏమొస్తుంది? x1 + x2/2. సూత్రం ఇట్లా రాస్తాం, x1 + x2/2, y1 + y2/2. ఇది సూత్రం. దీని ప్రకారము మనము ఇక్కడ రాస్తే x1 + 2/2, y1 + 3/2 = ఇది మనం కనుక్కుంటే ఈ కేంద్రం ఎంత ఉంది? 4, 4. వ్యాసం యొక్క ఏబి వ్యాసానికి మధ్య బిందువు సి కాబట్టి ఈ మధ్య బిందువు సి తీసుకుంటున్నాం. సో ఇక్కడ ఇది ఏమొస్తుంది? ఇప్పుడు దీనికి సమానం చేస్తాం. రెండింటిని సమానం చేస్తే
x1 ప్లస్ 2/2 ఈజ్ ఈక్వల్ టు ఏమో 4 వస్తుంది. y1 ప్లస్ 3/2 ఈజ్ ఈక్వల్ టు కూడా 4 వస్తుంది. అడ్డగుణకారం చేసి ఇటువైపు తీసుకొస్తే x1 విలువనేమో మనకు ఎంత వస్తుంది, x1 ఈజ్ ఈక్వల్ టు 6 వచ్చింది. తర్వాత y1 ఈజ్ ఈక్వల్ టు 5 వస్తుంది. ఇది గుణించండి, 8 మైనస్ 2, ఇది కూడా 8 మైనస్ 3 5. సో 6 5 వస్తుంది. అంటే రెండవ చివరి ఏం రాస్తాం, x1 y1 అంటే 6, 5 చేశాను. చూడండి లెక్కలు. తర్వాత 7వ లెక్క తీసుకుంటే వృత్తానికి వ్యాసార్థం 6 అయితే సి విలువను కనుక్కోండి. వృత్తం ఇచ్చాడు x² ప్లస్ y². ఇంత ఈజీ లెక్క ఇవ్వకపోవచ్చు. -4x మైనస్ 6y ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. దీనికి వ్యాసార్థం ఇచ్చాడు. వ్యాసార్థం ఎంత, 6 ఇచ్చాడు. ఈ వృత్తానికి వ్యాసార్థము 6 అయితే సి విలువను కనుక్కోండి. వ్యాసార్థం సూత్రం ఏంటి మనకు, g² ప్లస్ f² మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 6. సో దీంట్లో జీ అంటే ఏం తీసుకోవాలి, సగం తీసుకోవాలి. వ్యాసార్థం రాసినప్పుడు గుర్తు మార్చాం. దీంట్లో సగం తీసుకుంటాం, -2 హోల్ స్క్వేర్. దీంట్లో సగం -3 హోల్ స్క్వేర్ మైనస్ సి, దీనికి ఒక హోల్ రూట్ ఉంది, ఈజ్ ఈక్వల్ టు 6 రాసేస్తాం. ఫస్ట్ వర్గం చేస్తాం, స్క్వైరింగ్ బోత్ సైడ్స్. వర్గం చేస్తే రూట్ పోతుంది. ఇక్కడ 6² 36 వస్తుంది. ఎంత అవుతుంది, రూట్ పోతుంది, రూట్ పోగా ఇది 4 అవుతుంది. ప్లస్ 3² అంటే 9 వస్తుంది. మైనస్ సి ఈజ్ ఈక్వల్, దీని వర్గం చేస్తే 36. ఇది ఇటు రాస్తే 13 మైనస్ 36 ఈజ్ ఈక్వల్ టు సి. సి ఇటు 36, ఇది 9 4 13 మైనస్ 36. సి ఈజ్ ఈక్వల్ టు -23. ఈ రకంగా మనకు సి విలువ వస్తుంది -2 మైనస్ 6 36. ఎక్కడ తప్పు రాశాను, -6. సో ఇది కూడా చెక్ చేయండి ఒకసారి, ఆన్సర్ తప్పైనట్టుంది. అప్పుడు నేను రాసి ఇచ్చినప్పుడు చెక్ చేయండి ఒకసారి, ఆ వ్యాసార్థం ఏది ఉందో అది చెక్ చేయండి, వస్తుంది. ఓకే. సో నెక్స్ట్ 8వ లెక్క. 8వది ఏంటి, వృత్తాన్ని సూచిస్తే ఏ విలువను వ్యాసార్థాన్ని కనుక్కోండి. ఇది ఫస్ట్ లెక్క మాదిరిగా, ఫస్ట్ లెక్క కాదు. ఈ లెక్కను మీరు చేయొచ్చు. చూడండి ఈ లెక్క నేను ఎన్నో లెక్క మాదిరి అంటే 8వ లెక్క. ఏ లెక్క మాదిరి అంటే 2వ లెక్క మాదిరి అనుకుంటా చెప్పాను నేను. 2వ లెక్క ఒకసారి చూస్తే 2వది కాదు, 3వ లెక్క మాదిరి. 8వ లెక్క 3వ లెక్క ఒకే మాదిరిగా ఉంటాయి. చూడండి, చేయండి ఆ లెక్కలు. మీరు లెక్కలు చేస్తే నేను ఏమైనా తప్పులు చేసినా కూడా తెలుస్తుంది, మీరు ఆ లెక్కలు చేయలేదని అర్థమైపోతుంది. కాబట్టి చేయండి లెక్కలు. నెక్స్ట్ 2, -1 2, 3 వద్ద కేంద్రముల వ్యాసార్థం. సో ఈ 9వ లెక్క కూడా మూల బిందువు గుండా పోయే వృత్తం మాదిరిగా చేయొచ్చు ఇది. సో వ్యాసార్థము కేంద్రము కనుక్కోండి. 9వ లెక్క తీసుకుంటే 10వది ఆల్రెడీ మనము సకేంద్రీయ వృత్తం ఉంటుంది. 9వది లాస్ట్ది. సో 9వది వినండి. ఇవన్నీ కూడా 1వ ప్రశ్న కింద వచ్చే 10 లెక్కలు. సో దాంట్లో ఇది 9వది. వృత్తం ఏం కావాలి, 2, -1 గుండా పోవాలి. గుండా పోతూ తర్వాత కేంద్రం ఎంత, 2, 3. కేంద్రం ఎంత, 2, 3 అయితే మనకు వృత్త సమీకరణం కనుక్కోండి. సేమ్ ఇంతకుముందుకు మనం మూల బిందువుతో చేసాం ఇదే లెక్క. ఇక్కడ మూల బిందువు గుండా పోతుంది ఏ, మూల బిందువు గుండా పోతుంది సి. సో ఇది కూడా సేమ్ అదే మాదిరి లెక్క. అక్కడనేమో ఏ బదులు 0 0. ఈ రెండింటి మధ్య దూరం సిఏ అంటే ఏమవుతుంది, ఈ రకంగా ఉంది లెక్క. సో ఏ 2, -1 గుండా పోతూ సి కేంద్రం. సి ఎంత, 2, 3. సో ఈ దూరం ఏమవుతుంది మనకు, వ్యాసార్థం 6 వస్తుంది. సో 6 వ్యాసార్థం కాబట్టి R ఈజ్ ఈక్వల్ టు సిఏ. సో ఆ రెండింటి మధ్య దూరం కనుక్కోవాలి. రెండు మధ్య దూరం కనుక్కుంటే 2 - 2 హోల్ స్క్వేర్ ప్లస్ -1 -3 హోల్ స్క్వేర్. ఇది 0, 2 - 2 0కి హోల్ స్క్వేర్ 0. ఇది -4 హోల్ స్క్వేర్ చేస్తే 16 అంటే 4 వస్తుంది. ఇప్పుడు వృత్తానికి వ్యాసార్థం తెలుసు, కేంద్రం కూడా తెలుసు. కేంద్రం ఎంత, కేంద్రము x1 y1 ఈజ్ ఈక్వల్ టు 2, -1. సో కేంద్రం వ్యాసార్థం తెలిసే వృత్త సమీకరణం ఏంటి, x - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y - y1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r². సో దీని ప్రకారం మనము
సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది వృత్తము. చూడండి, ఇది ఫస్ట్ క్వశ్చన్ సంబంధించిన, అంటే వృత్తంలో మనకు ఫస్ట్ క్వశ్చన్లో 2 మార్కులకు వచ్చే ప్రశ్నలు ఇవి. కాబట్టి సరి చూసుకోండి. ఈ లెక్కలన్నీ నోట్స్ ఇచ్చాను, నోట్స్ రాసుకోవడం చేయండి, లేదా జిరాక్స్లన్నా తీసుకోండి, ఏదో ఒకటి చేసి నోట్స్ మెయింటైన్ చేయండి. ప్లస్ ఈ వీడియోతోటి ఇంకేమైనా డౌట్లు ఉంటే చూడండి, ఇంకో వీడియోలో సెకండ్ క్వశ్చన్ గురించి పెడతా. ఓకే.